ఇక్కడ మీ అందరికీ చెప్పేది ఏంటంటే ఇక్కడ గుడి దర్శనానికి ఓన్లీ మార్నింగ్ వస్తేనే బెటర్. ఎందుకంటే ఇక్కడ క్షేత్రపాలకుడు మన నాగుపాము కదా, కొంచెం ఇక్కడ నాగుపాములు కొంచెం సంచరిస్తూ ఉంటాయి బాగానే. కొంచెం పొద్దున వస్తేనే బెటర్. పొద్దున 6 గంటల నుంచి 1 గంటల వరకు ఉంటుంది ఓపెన్. చూడండి, అవి మనల్ని ఏం చేయవు కానీ కొంచెం మనం జాగ్రత్తగా ఉంటే బెటర్ అని. ఎందుకంటే ఇక్కడ ఈ లక్ష్మీ నరసింహస్వామి చాలా పవర్ఫుల్ అన్నమాట. ఏది కోరుకున్నా కానీ చాలా తొందరగా తీరుస్తారు. అందుకే ఇక్కడ చాలామంది వస్తారు. ఈ గుడి కూడా చాలామందికి ఎవరికి తెలియదు. మీరు వచ్చి దర్శించుకోండి, బాగుంటుంది. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మహేష్ని. వెల్కమ్ టు అవర్ ఛానల్ వానరా క్రియేషన్స్. మనం ఈరోజు ఎక్కడికి వచ్చామనంటే కుకట్పల్లి హౌసింగ్ బోర్డు దగ్గరలో ఉన్న ఆల్విన్ కాలనీ అని ఈ ప్లేస్ పేరు ఆల్విన్ కాలనీ. అక్కడ ఒక టెంపుల్ ఉంది, చాలా పురాతనమైనది. అక్కడికి వచ్చాను అన్నమాట, ఆ టెంపుల్ దగ్గరికి. ఈ టెంపుల్ పేరు వచ్చేసి శ్రీ లీలాద్రి క్షేత్ర శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం అన్నమాట. ఇప్పుడు అక్కడ ఉన్నాం. ఈ టెంపుల్ చరిత్ర ఏంది, ఇది ఎప్పుడు కట్టించారు ఈ గుడిని అని నేను ఈ వీడియోలో మొత్తం చెప్తాను. చూడండి, కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్. లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఇంత కష్టపడి నేను వీడియోలు చేస్తున్నా. మీరు ఒక లైక్ కొడితే అందరికీ, మీ అసంటి వాళ్ళకి చాలామందికి ఈ వీడియో చేరుతుంది. ఓకేనా? మనం ఈ వీడియోలోకి వెళ్దాం. కొత్త టెంపుల్ కడుతున్నారు. ఈ గుట్టలు ఉన్నాయి కదా, ఈ కొండలు, ఆ కొండల మధ్యలో ఉంటాయి ఆ దేవుడు లక్ష్మీ నరసింహస్వామి. మనం ఇప్పుడు చూద్దాం ఆ లోపలికి వెళ్ళి ఆ టెంపుల్లో స్వామి ఎలా ఉన్నారు ఏంది అని. చాలా బాగుంటుంది. చూడండి ఎక్కడున్నారో గుండ్లు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో, ఎంత బాగుందో చూడండి. ఇది పైన ఇంకా మంచిగా ఉంటుంది, చూడొచ్చు మీరు. అటు ఏముందో చూద్దాం ఒకసారి. చాలా బాగుంది ఇక్కడ ఈ గుట్టల మధ్యన, పెద్ద పెద్ద గుండ్ల మధ్యన పైన లోపల పుట్ట ఉంది. చూడొచ్చు, పుట్ట ఉంది ఇక్కడ. ఇంకా లోపలికి వెళ్దాం మనం. లోపలికి గుడి ఎట్లుందో చూపెడతాను మీకు. యాక్చువల్లీ ఏంటిదంటే ఇలా వెళ్ళిన గుడి వస్తుంది ఈ గేట్ నుంచి. ఇంకా ఇలా రావాలి. ఇలా వస్తే మీకు మెయిన్ ఎంట్రన్స్ కనబడుతుంది. మీకు చూపెడతాను ఇప్పుడు. మస్తు ఉంటుంది గుడి మాత్రం. లోపల గుండ్ల మధ్యలో వెలిసిందంటే చూడండి ఎంత బాగుందో. చూడండి, ఇక్కడ తులసీనగర్ ఆల్విన్ కాలనీ కూకట్పల్లి. చూడండి, ఇది అడ్రస్. ఇక్కడ నుంచి మీరు రావాలంటే నేను పెడతాను, ఇది లొకేషన్ పెడతాను, చూడండి ఒకసారి. లోపల ఉన్నారు వినాయకుడు, ఆయన శివుడు. మైనస్ ఏంటంటే లైటింగ్ లేదు, ఏం లేదు, చీకటి ఉన్నది ఈడ. మరి దోమలు ఉన్నాయి ఫుల్గా. చూడండి ఈడ కూడా ఎలా ఉందో ఈ గుండ్లు. చాలా బాగుంది ఈడ. ఈ దోమలల్ల మన వల్ల కాదు కానీ ఎంత బాగుందో చూడండి ఈడ. ఇక్కడ ఇది కొత్త టెంపుల్ అంట. ఈ టెంపుల్లో నరసింహస్వామి అండ్ రాముడు విగ్రహాలు పెడతారంట. అంటే నాకు తెలిసింది చెప్తున్నాను మీకు. ఇలా పెద్దగా ఉంది, చాలా పెద్దగా కడుతున్నారు. ఇది కూడా టెంపుల్ చూడండి ఎలా ఉందో ఇక్కడ. ఇలా వెళ్ళాలి ఎంట్రన్స్కి. కూడా లోపలికి ఇలా.
ఇక్కడ ఈ గుడి చూడండి ఎలా బాగుందో. మొత్తం గుండ్ల మధ్యన దేవుడు ఎట్లా వెలిసిండు ఏమర్థం అట్లా చాలా బాగుంది. ఇక్కడ చూడండి హోమం ఉంది, నరసింహస్వామి మామూలు లేదు గుండ్లో, చాలా బాగా అనిపిస్తుంది ఇక్కడ. ఇంత గుండ్ల మధ్యన అంటే దేవుడు ఎలా వెలిసిండో చూద్దాం, అడిగి తెలుసుకుందాం పంతులు గారిని. చూడండి దేవుడు మీరు గుండ్ల మధ్యలో ఉన్నారు, నరసింహస్వామి. చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. చూడండి ఎంత బాగుందో. ఇదిగో 2 గుండు పైన ఇలా ఉంది. ఇక్కడ గత కొన్ని వందల సంవత్సరాల క్రితం ఇక్కడ స్వామివారు స్వయంభూగా వెలిశాడు. ఇక్కడ స్వామివారు వెలిశాడు అని భక్తులకు ప్రజలకు తెలిసింది ఎప్పుడంటే 40 సంవత్సరాల క్రితం. ఆ 40 సంవత్సరాల నుండి కూడా స్వామివారికి ధూపదీప నైవేద్యాలు కైంకర్యాలు అతి వైభవోపేతంగా జరుగుతాయి. స్వయంభూనికి రోజు ఉదయం స్వామివారికి అభిషేక కార్యక్రమం ఉంటుంది. పక్కనే లక్ష్మి గణపతి హోమము, విశేషమైన పూజలు ప్రతిరోజు నిర్వహించబడతాయి. స్వామివారి ఇక్కడ స్వయంగా వెలసిన క్షేత్రం ఇది, మహాద్భుతమైనటువంటి మహిమగల క్షేత్రం ఇది. ఈ యొక్క ఆలయానికి భక్తులు వచ్చి మనస్సులో ఏదైనా చిన్న కోరిక ఉంటే మనస్సులో అనుకుంటే చాలు, ఇట్టే నెరవేరుతాయి. అంతటి శక్తివంతమైన స్వామివారు ఇక్కడ వెలిశాడు. దివ్యమైన శక్తి స్వామివారు. ఈ యొక్క క్షేత్ర పాలకుడు కూడా నాగసర్పంతో ఉండి ప్రతిరోజు కూడా రాత్రికి స్వామివారి దగ్గరనే ఉంటుంది. ఉదయము మేము ద్వార ప్రవేశము చేసేటప్పుడే స్వామివారు ఆయన స్థలంలోకి వెళ్ళిపోతాడు. అప్పుడే మేము ఇక్కడ ఈ ద్వార ప్రవేశం చేస్తాం. అది కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఉంది. ప్రతిరోజు నిత్యం ఇక్కడనే ఉండి క్షేత్ర పాలకుడిగా ఆ యొక్క స్వల్పమే క్షేత్రాన్ని కాపాడుతుంది. దివ్యమైనటువంటి శక్తి, దివ్యమైనటువంటి క్షేత్రం ఈ యొక్క లీలాద్రి క్షేత్ర శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారి దేవస్థానం. ఇక్కడ వెలిసిండంట దేవుడు. ఇవి ఉన్నాయి కదా ఈ మొదల మధ్యలో, వాటి నుంచి చెక్కిరంట దేవుడిని. చెక్కేసి మధ్యలో ఉండే పూలదండ పైన మధ్యలో ఉందా? అక్కడ అవును, ఆ మధ్యలో ఉండే చెక్కి ఇక్కడ పెట్టారన్నమాట దేవుణ్ణి. అంటే అప్పట్లో 40 years మునుపు అప్పుడు తీసి ఇక్కడ పెట్టారంట. మొక్కనికి వీలు లేకుంటే ఇక్కడ పెట్టారు దేవుణ్ణి.